చల్మలశెట్టి సునీల్ గారు నాకేమి శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు. రోజు ఏదో ఒక మా ఇళ్లలో మా బ్రదర్స్ హౌస్లో చూస్తూనే ఉంటాను. సరే, ఆ పొలిటిక్స్ వేరు, స్నేహం వేరు, కుటుంబ స్నేహం వేరు. నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపనే ఎన్నిసార్లు ఓడిపోయాడు. ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, ఇవన్నీ సరైన సంకేతాలు పంపం. ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుంటుందా? అది నమ్ముతారు? అది ఒక దశాబ్దం కింద పడ్డాం, నలిగాం, కింద మీద పడ్డాం, బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. సో చల్మలశెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, ఆయన పరిచయం బాగా ఉంది, ఉదయ్ గారికి కూడా ఉంది. కానీ కాకినాడ పార్లమెంటుకి అతను సరైన వ్యక్తిగా. ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నింటి సమాధానం చెప్పాలి. కాపు రిజర్వేషన్లు చీకొట్టింది వైసీపీ పార్టీ, అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. 27 దళిత పథకాలు తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. దళితులకు సంబంధించి బీసీలకి 34% నుంచి 24% స్థానిక ఎన్నికల్లో తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. ఇలా 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, అతను దానికి సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసాను, నాకు ఓటేయండి, డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, 400 కోట్లు ఖర్చు పెడతాం, 200 కోట్లు ఖర్చు పెడతాం, ఓటుకి 10,000 ఇస్తాం, లేదంటే నాయకులు 10 లక్షలు పెట్టి కొనేస్తాం అంటే వెళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి 10 మంది ఓటర్లు కూడా లేరు, అలాంటి వాళ్ళు కొనుక్కున్నారు. అండి ముఖ్యంగా ఎందుకంటే ఆయన చెప్పారంటున్నారు కాబట్టి ఆయన ఆ కుటుంబంతో మాకు కూడా చాలా చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇంకోటి కూడా చెప్పారట ఆయన, మన రిలేషనే రాజకీయం అని. నేను కూడా అదే చెప్పబోతున్నానండి. రాజకీయం అన్నది చాలా చాలా సీరియస్ వ్యవహారం. మన సమాజంలో రాజకీయం అనేది ఒక ప్రొఫెషన్ కాదండి, అది ఒక బాధ్యత. మనం ఆ బాధ్యతగా దాన్ని స్వీకరించే ముందు దాని మీద ఒక క్షుణ్ణమైన పరిశీలన కానీ ఒక అవగాహన కానీ పూర్తి స్థాయిలో ఉండాలి. అదేంటి, ఆయన అయితే రాష్ట్ర నాయకుడిగా రాష్ట్రం అంతా అవగాహన ఉండాలి. ఈ లోకల్ పార్లమెంట్ అభ్యర్థిగా లేకపోతే పార్లమెంట్లో ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే ఎంపీగా ఒక అభ్యర్థిని పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ పార్లమెంట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. అలాగే మనకి పోటీ చేసే వ్యతిరేక వ్యక్తుల మీద కూడా పూర్తి స్థాయి, అలాగే ముఖ్యంగా మన పార్టీలో పెట్టిన అభ్యర్థుల మీద కూడా అవగాహన కూడా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది నాకు 4వ ఎలక్షన్, అంటే నేను 4వసారి నామినేషన్ వేశాను. ఈ ప్రాంతంలో నేను గత 15 ఏళ్ళుగా సుపరిచితుడిని. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా నేను చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం విదేశాల్లో తిరిగినా, అక్కడ ఇక్కడ తిరిగినా, బట్ ముఖ్యంగా ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ అనురాగంతో, ఈ ప్రాంతంతో ఉన్న నాకు ఎమోషనల్ కనెక్ట్ గురించి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున పోటీ చేయడానికి ఇదే నియోజకవర్గాన్ని నేను చూస్ చేసుకున్నాను. నేను గతంలో ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గానికి పారిపోయిన సంఘటనలు ఎక్కడా లేవు. నేను ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గం వెళ్ళి నేను ఈ నియోజకవర్గం ఇది చేస్తాను నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఓన్లీ ఓడినా గెలిచినా, ఎందుకంటే ప్రతిసారి పడినప్పుడు లేకపోతే మన వ్యక్తిత్వం మీద మీ అందరికీ తెలిసి ఏమంటారు,